కళ్యాణి గారు మీ దగ్గరకు వస్తున్నారు. కళ్యాణి గారు, నిన్న నుంచి ఒక చర్చ బాగా బలంగా జరుగుతుంది. మీరు ఫాలో అవుతున్నారు, ఈ అమ్మాయిని రెస్క్యూ చేశారు అక్కడ నుంచి. నిజంగా లవ్ జిహాదీ ఉద్దేశం కనిపించింది అతనిలో? లవ్ జిహాదీ ఆలోచనలు ఉన్నాయా? అంటే మతం మార్పించి హిందూ మహిళల్ని ట్రాప్ చేసి, లేకపోతే మన లవ్ జిహాదీ అర్థాలు రకరకాలుగా ఉన్నాయి, మనకు తెలుసు కదా. మీకు అనిపించిందా? ఎస్ అండి, కనిపించింది. అమ్మాయి ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యేటప్పుడు నాకు విశాల్ తమ్ముడు ద్వారా అప్రోచ్ అయింది. సో విశాల్ నాకు చెప్పంగానే నేను ఫస్ట్ అమ్మాయిని రమ్మని చెప్పాను. ఎందుకంటే తెలియకుండా మనం ఏది ముందు తీసేసుకోవద్దండి. తీసుకుంటే మళ్ళీ మనం కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అన్ని విధాలుగా మనకి. మనం తీసుకుంటే అది కరెక్ట్ చేయాలి, లేకపోతే మానేయాలి. మళ్ళీ మనకి బ్యాడ్ నేమ్ రాకూడదని నేను అన్ని వెరిఫై చేయడానికి అమ్మాయిని రమ్మంటే నైట్ మిడ్ నైట్ 1:00 వచ్చారు వాళ్ళ బ్రదర్. తన పిల్లల్ని పడుకోబెట్టాక వచ్చింది. ఎందుకంటే అప్పటికే వీళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు ఈ ఇష్యూ పైన. వేరే వాళ్ళు ఎవరో కొంచెం రమ్మంటే అక్కడికి వెళ్లారు. వాళ్ళు సరిగ్గా వీళ్ళకి సపోర్ట్ చేయలేరు. సో వెంటనే నా దగ్గరికి వచ్చారు, కళ్యాణ్ అక్క కరెక్ట్ గా చేస్తారని. అప్పుడు నేను అన్ని తెలుసుకొని అమ్మాయి చూపించిన చార్ట్స్ గాని, మొత్తం అబ్బాయితో మాట్లాడిన విషయాలు, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడు, అమ్మాయిని ఎట్లా కొడుతున్నాడు, అమ్మాయి కూడా అరెస్ట్ చేసిన ఆడియోలు కూడా ఉన్నాయి. అంటే అబ్బాయి పద్ధతి అది. సో అది కాకుండా అమ్మాయిని కూడా, ఆ నెక్స్ట్ అమ్మాయిని కూడా. ఆ అమ్మాయి కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఫేక్ సర్టిఫికేట్స్ ప్లస్ ఇవన్నీ చెప్పి మొత్తం పాకిస్తానీ అని చెప్పంగానే ఇంకా నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. పాకిస్తానీ ఇతను ఆ అమ్మాయికి తెలుసా? ఆ అమ్మాయికి తెలీదు అనుకుంటా మరి. మాకు తెలీదు ఆ విషయం. ఆ అమ్మాయిని అడగాలి. సో అమ్మాయిని అది మళ్ళీ మళ్ళీ మనం ముందుకొస్తే అమ్మాయి దగ్గరకొస్తాము. ఇప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ డే మేమంతా ప్రాసెస్ చేద్దాము. మనం ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ పట్టుకొని పోలీసులకు అప్పచెప్తేనే ఇదంతా బయటకొస్తుంది. లేకపోతే మనల్ని పక్కన పడేస్తాడు అబ్బాయి అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుందాం కదా! మొత్తం అంతా నేను చూసాక నేను సపోర్ట్ చేస్తానమ్మా అని ఇక చెప్పాను. చెప్పి నేను పోలీసులకి కాల్ చేశాను విపరీతంగా. అన్ని స్టేషన్స్‌కి కాల్ చేశాను. అయితే అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ జోనర్ కాదు, ఆ జోనర్ కాదు, ఇది కాదు, అది కాదని చాలా వరకు మాకు స్ట్రగ్లింగ్ అయింది. స్ట్రగ్లింగ్ అయినా మేము లాస్ట్‌కి మాకు ఖైరతాబాదు ఏసీపీ గారు ఉన్నారు కదా! సంజయ్ సార్, ఆయన సపోర్ట్ బాగా చేశారు. ఆయన ఒక అమ్మాయి, ఈ అమ్మాయితో మాట్లాడి ఈ అమ్మాయికి చెప్పారు అన్ని విధాలుగా. మీరు ఇట్లా ఇది పెద్దదయితదమ్మా, మీరు కొంచెం ఆగండి, మేమే వస్తామని చెప్పారు. అప్పటికి మేము ఆగాం. వాళ్ళొచ్చిన తర్వాతనే ఆగి అన్ని చెప్పి మేము పోలీసుల త్రూనే ఎళ్తామని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకున్నాం. నేను, విశాల్ మేమంతా కలిసి. ప్లాన్ చేసుకొని వాళ్ళక్కడ లోపల ఉన్నారని కన్ఫర్మ్ చేసి కార్‌లు చూసిన తర్వాత పోలీస్‌కి కాల్ చేసాం. అప్పుడు కూడా ఇంకా బంజారా హిల్స్ వాళ్ళు రాలేదు. బంజారా హిల్స్ తర్వాత 100కి ఫోన్ చేసాము, స్టేషన్‌కి చేసాము, ఏసీపీ గారు వాళ్ళేదో మీటింగ్‌లో ఉండుండొచ్చు. మేబీ ఆగస్ట్ 15 నెక్స్ట్ డే. సో ఆ పనుల్లో కూడా వాళ్ళు బిజీ ఉండొచ్చు. తర్వాత మేము చేసాం మళ్ళీ. వాళ్ళు ఫ్రీ అయినాక వాళ్ళకి కాల్ చేస్తే, అప్పటికి మేము అక్కడ రెడీగా ఉన్నామన్నమాట. సార్ మేము లోపలికెళ్ళం. మీరొస్తేనే వెళ్తాం అని చెప్పి మేము క్లియర్‌గా చెప్పాము. అప్పుడు సీఐ గారొచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈమెను లోపలికి తీసుకెళ్తే అప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాక మొత్తానికి ఇష్యూ అంతా తెలుసు. మీకు మేము పట్టుకున్నాము, అప్పజెప్పాము. బంజారా హిల్స్ పీఎస్‌కి హ్యాండ్ ఓవర్ చేసాం. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బంజారా హిల్స్ పోలీస్ ఏం చేయాలి? కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి పంపించాలి. ఇక్కడ మా జ్యూరిడిక్షన్ కాదు అంటే, లేకపోతే వాడిని ఎక్కడో దగ్గర వాడిని అరెస్ట్ చేయాలి ఫస్ట్. అమ్మాయిని, అబ్బాయిని. కానీ ఆ తర్వాత లంగరౌస్‌కెళ్ళమని చెప్పారు. మేమంతా లంగరౌస్ పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయాం. మిడ్‌నైట్ ఎళ్లి మేము కంప్లెయింట్ ఇవ్వడానికెళ్ళాం. కంప్లెయింట్ ఇవ్వాలి గదండీ! ఎంత రిటర్న్‌గా ఎక్కడెక్కడో ఇచ్చినా కూడా మేము ఒకటి లీగల్‌గా చేసుకోవాలంటే. మేము రిటర్న్‌గా 3 గంటల దాకా నైట్ మేము కంప్లెయింట్ రాసి అక్కడ వెయిట్ చేసాం. ఎవరు రాలేదు. మేము అడిగితే ఎక్కడో దగ్గర ఉన్నారులెండి అన్నారు. సో ఇలా ఎలా అవుతుంది సార్? ఇక్కడికి రాకుండా ఎక్కడికెళ్లారు? ఇక్కడికే వచ్చారని చెప్పారు అంటే, కట్ చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలున్నారు కదండీ! ఇంటికెళ్ళి పిల్లలు సేఫ్ కాదు, తీసుకొచ్చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళీ ఏమైనా థ్రెట్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళామండి. వెళితే వాడక్కడ వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ చేస్తున్నాడు. ఆ పిల్లల కోసం మేము వెళ్ళినందుకు 3 గంటలకి 3:20 నిమిషాలు అవుతుంది ఆ టైంలో. మళ్ళీ మేము క్యాచ్ చేసాం అతన్ని. మళ్ళీ మాతో పాటు మేము లంగరౌస్ పీఎస్ వాళ్ళని అడిగి మేము కొంచెం రిక్వెస్ట్ చేసాం. మీరెవరైనా ఒక పోలీస్ వాళ్ళని పంపించండి. ఎందుకంటే అక్కడ ఏమైనా గొడవ కూడా కావచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. ఆ పెట్రోలింగ్ వ్యాన్‌లో మళ్ళీ ఎక్కిచ్చేసామన్నమాట వాడిని. పట్టుకొని రెడ్ హ్యాండెడ్‌గా. అక్కడ దొరికాడు మాకు. మళ్ళీ దొరికితే లంగరౌస్‌లో మేము పెట్టిచ్చేసి మీరు అడిగారా మార్నింగ్ వరకు కళ్యాణ్ గారు? అతను కలిసినప్పుడు అతను మీ దగ్గరికి వెళ్ళారు కదా, మీరు పాకిస్తానీ కదరా భయ్, నువ్వు ఎట్లా ఇట్లా అడిగాను. ట్రాప్ చేశారు ఈ అడిగాను. అమ్మాయిని, అసలు ఏం చెప్తాడు? ఎఫ్ఐఆర్‌లో మేము అక్కడ పోలీస్ వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ వాళ్ళు తీశారండి. ఆ సర్టిఫికేట్ ఏంటి, మన సిటిజన్‌షిప్ వచ్చిన సర్టిఫికేట్ ఉంది. సిటిజన్‌షిప్ వచ్చిన సర్టిఫికేట్ మీద ఉందా? అది తీయండి. సిటిజన్‌షిప్ అదొచ్చిన సర్టిఫికేట్‌లో ఏమనుందంటే ప్రీవియస్ నేషనాలిటీ పాకిస్తానీ అని ఉంది. ఓకే. దానిలో నేషనాలిటీ ఏంటి అన్నప్పుడు నువ్వు పాకిస్తానీ అని రాసి కరెక్ట్‌గా వచ్చింది. ఎప్పుడొచ్చింది? 18లో వచ్చింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఎప్పుడు అంటే 16లో. చూడండి ఇక్కడ క్లియర్‌గా మీకు జూమ్ చేస్తే కూడా పాకిస్తానీ అని ఉంటది. ఇదిగోండి పాకిస్తాన్. ఇక్కడుంది, క్లియర్‌గా ఉంది పాకిస్తాన్ అని. మీకిస్తాను అది నేను సర్టిఫికేటు. సో, దానిలో ప్రీవియస్ నేషనాలిటీలో పాకిస్తానీ అని వచ్చినప్పుడు మేము క్వెషన్ చేసామన్నమాట. క్వెషన్ చేసి మనకి ఎఫ్ఐఆర్‌లో కూడా ఇండియన్ అని రాశారు నేషనాలిటీ అనంగానే.
మేము అది ఆపాం. విషయాలు మేము ఐడెంటిఫై చేసి అడిగితే అక్క ఇది ఇట్లా ఉంది. వెంటనే ఆపాం. సార్ ఇండియా అని రాస్తే వాడిని మనం యాక్సెప్ట్ చేస్తాం. మన ఎలిగేషనే పాకిస్తానీ నుంచి వచ్చాడని ఉన్నాడు. ప్లస్ మన అమ్మాయిని లవ్ జిహాద్ చేశాడు. ఇన్ని జరిగినప్పుడు మరి ఇది ఎట్లా సార్ అని అడిగితే అవునమ్మా కరెక్ట్ ఐడెంటిఫై చేశారని ఇమ్మీడియట్ మళ్ళీ పాకిస్తాన్ నేషనాలిటీ అది పెట్టారు. ఎందుకంటే త్రూ ముందు వచ్చిన సర్టిఫికేట్ లో ఉండడం వల్ల. అంటే మన దగ్గర అన్ని క్లియర్ గా ఉన్నాయి. వాడు ఖచ్చితంగా క్లియర్ లవ్ జిహాద్ అండి. ఎందుకంటే ఇక్కడ వచ్చినాక ఈ అమ్మాయి కూతురున్న అమ్మాయిని మెల్లగా ఏదో విధంగా ట్రాప్ లో లాగి లోలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు అమ్మాయి లోగా ఉంటారు. ఆ టైంలో అమ్మాయికి డైవోర్స్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు పట్టేసాడు వాడు. పట్టి అమ్మాయిని ఎలాగోలాగి ఎర్రగా బుర్రగా ఉన్నాడు. సో ఈ అమ్మాయి కూడా పడిపోయింది. ఎందుకంటే మరి ఆటోమేటిక్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. అట్లా ట్రాప్ చేశారు. ట్రాప్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ ఏమైంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడి సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళకి కావాల్సిందే అది. వాళ్ళ మదర్ పని అది చేసింది, వీళ్ళు అదే పని చేశాడు. సో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక 18 లో వచ్చింది. ఇవ్వండి ఇందులో క్లియర్ గా ఉందన్నమాట. ఇది అప్లై చేశాడు వాడికి వచ్చింది సిటిజన్షిప్. ఇది దీనిలో ఉందన్నమాట. ప్రీవియస్ నేషనాలిటీ అంటే పాకిస్తాన్ అని. మళ్ళీ దోహానో ఎక్కడో ఖతారో సంథింగ్ ఎక్కడో సౌదీలో ఇది వాడు అక్కడ పుట్టినట్టు అని ఉన్నాయి. మరి పాకిస్తాన్ సిటిజన్ అక్కడ పుట్టిండు అనుకోండి సార్. ఏదైనా పాకిస్తాన్ సిటిజన్ పక్కనే ఇక్కడైతే పుట్టలేదు కదా ఇండియాలో, ఇక్కడైతే కాదు కదా. క్లియర్ గా వాడు ఇండియన్ కాదని అర్థమైంది కదా. ఇక్కడ క్లియర్ గా పేపర్ లో కూడా ఉంది. మరి ఇవైతే మార్పులు చేర్పులు కాదు కదా. నేను ఇవన్నీ చూపించి అడిగాను వాడికి. అరే నువ్వేం చేస్తున్నావురా, నువ్వేం చేసావు, మా ఇండియాలో దొరికిందా, ఈ పిల్ల దొరికిందా నీకు, ఇక్కడ పాకిస్తాన్ అని ఉంది, నువ్వు పాకిస్తాన్ కాదు. ఎవరు చెప్పారండి, ఎవరు ఇచ్చారు కంప్లైంట్? అంత అమాయకంగా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నావు, ఈ అమ్మాయిని ఎట్లారా నువ్వు చేసావని చెప్పి నేను డైరెక్ట్ గా పోలీసుల దగ్గర కూర్చొని వాడిని క్వశ్చన్ చేసి అడిగి వచ్చాను. నేను అడిగా, ఎట్లా నువ్వు ఇట్లాంటి మోసం చేయడానికి ఇండియాలో దొరికిందా, నువ్వు ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్దులే, నేను పంపించేవారు కుదరమని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి చెప్పొచ్చాం మేము. అంటే అంత బాధ అనిపించింది. నిజం చెప్పాలంటే పవర్ లేదు. పవర్ ఉందంటే తుక్కు కొట్టేదని కూడా. అంత కోపం వచ్చింది నాకైతే ఓపెన్ గా చెప్తే. అంత ఎలా అయినా మనకి ఎలా ఉంటుందండి, ఇండియాలో పాకిస్తాన్ లో 14వ తారీఖున వాళ్ళకి ఇండిపెండెన్స్ డే, మనకి 15వ తారీఖు ఇండిపెండెన్స్ డే. 14వ తారీఖున ఆ పాకిస్తాన్ మనం పట్టుకున్నాం ఈ పిల్లల విషయం రెడ్ హ్యాండెడ్ గా. అదే రోజు వాడికి ఈ అమ్మాయి స్వాతంత్రం వచ్చింది 15 అనుకోండి, 14 పట్టుకుని నేను అప్పచెప్పా. పాకిస్తాన్ కి పార్సిల్ చేయడానికి అప్పచెప్పాం. అంటే చెప్తున్నా ఇంత పెద్ద కుట్ర. 5 మెంబర్స్ వచ్చేసారు. మదర్ చూడండి మళ్ళీ ఫ్యామిలీ ఏమంటారు? మీరు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? ఎవ్వరు రాలేదండి. వాళ్ళిద్దరు తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకొచ్చారు. ఒక తమ్ముడు వచ్చాడు, వాడి మీద వాడికి ఒక్కడికే పాస్పోర్ట్ ఉంది. సార్ ఒక్క చిన్న డౌట్ నేను అడుగుతా. ఇప్పుడు వాడికి కనీసం 30 సంవత్సరాల దగ్గర ఉన్నాయి అనుకుందాం. 30 సంవత్సరాల్లో మామూలుగా మన ఇండియన్స్ ఎవరైనా పాస్పోర్ట్ రాదండి? పాస్పోర్ట్ చేసుకోమని పాస్పోర్ట్ చేయించుకుంటాం కదా. 10 years బేబీ కూడా చేయిస్తాం, పుట్టిన పిల్లలు కూడా చేయిస్తాం. సో పాస్పోర్ట్ లేదు ఇప్పటిదాకా. సో అది కాకుండా వీడు ఒక్కడికి ఇక్కడ సిటిజన్షిప్ వచ్చింది. ఇంకా వాళ్ళ మదర్ కి, సిస్టర్ కి, బ్రదర్ కి ఇంకా రాలేదు. ఓటు హక్కు కూడా సంపాదించారు ఫోన్ లో చాలా మామూలుగా అందరి దగ్గర వీళ్ళందరికీ. సో ఇంత ఫేక్ డాక్యుమెంట్స్ తో ఓటు హక్కును సంపాదించారు. మన వాళ్ళు కూడా పట్టుకోవాలి. ఎవరు ఇచ్చారు, ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు, ఏ అధికారులు సపోర్ట్ చేశారు, ఇలాంటి వాళ్ళని మనం పెట్టుకుంటే వీళ్ళు స్లీపర్ సెల్స్ కాదని ఏంటి నమ్మకం? మన దేశానికి భద్రత ఉందా? దేశానికి ఎంత ప్రాబ్లం? లవ్ జిహాద్ ఒక కోణం, స్లీపర్ సెల్ కూడా కాకూడదని ఏమైనా ఉందా? వాళ్ళ మదర్ ఎలాంటి మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకుంది ఎందుకు? ఇండియన్ సిటిజన్స్. మళ్ళీ 2 పిల్లల్ని కంది. అంటే వాళ్ళ పని అది. 10 మందిని కనకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మందిని కనాలి మినిమం. ఇదేం పద్ధతి సార్? ఇలా పిల్ల ఇంకా ధైర్యం చేసి బయటకు వచ్చింది. ఏ సూట్ కేసులో దొరకలేదేమో ఇంకా మనకి. బాగానే మంచిగానే వచ్చింది. చాలా చాలా బాధ అనిపిస్తుంది కదండి ఇట్లాంటివన్నీ చేస్తుంటే. కాబట్టి మేము రైట్ ఫైట్ చేస్తున్నాం. వాళ్ళు పార్సల్ చేయాలి పాకిస్తాన్ అంతే. విశాల్ మీకేం కనిపించింది మొత్తం మీ అమ్మాయి కీర్తి కథ విన్న తర్వాత? మీరు మొట్టమొదటి వెళ్ళారా, మీకు ఏం కనిపించింది మొత్తం అక్కడ? మీకు వాళ్ళ బిహేవియర్ కానీ ప్రవర్తన కానీ చూస్తే మీకు ఏమనిపించింది? సార్ ఇది 100% స్టార్టింగ్ నుంచి కూడా నాకైతే ఒక లవ్ జిహాద్ ట్రాప్, దాంతో పాటు ఇది కన్వర్షన్ ట్రాప్, ఇదైతే 100% కనిపించింది సార్. దాంతో పాటు ఇటు పాకిస్తాన్ కూడా ఏదైతే ఈ పాకిస్తానీ సిటిజన్షిప్ ఎక్కడైతే వీడున్నాడు కదా ప్రీవియస్, అది హైడ్ చేయడం అనేది చాలా పెద్ద ట్రాప్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సిటిజన్షిప్ గురించి అని ఉండొచ్చు, లేదు అంటే పాకిస్తానీ సిటిజన్, ప్రీవియస్ పాకిస్తాన్ సిటిజన్ ఇక్కడ వచ్చేసి ఒక స్లీపర్ సెల్ లాగా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వచ్చు, విఐపి మూమెంట్స్ క్యాప్చర్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మన దగ్గర జరిగే ఏదైనా ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్ కానివ్వండి, ఇప్పుడు 15th ఆగస్ట్ రిపబ్లిక్ డే ఈవెంట్స్ కానివ్వండి, ఏదైనా ఈవెంట్స్ ఉండొచ్చు. అట్లాంటి ఈవెంట్స్ సంబంధించిన డేటా కూడా ఇక్కడ నుంచి అక్కడ ఇవ్వచ్చు. వాడు ఏదైనా చేయొచ్చు అట్లాంటి. ఇప్పుడు ఎందుకంటే ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి 100% పాకిస్తాన్ లో లింక్స్ ఉంటాయి. పాకిస్తాన్ లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తుండొచ్చు. సో ఇది ఓన్లీ ఒక లవ్ జిహాద్ అనే కాకుండా నేషనల్ సెక్యూరిటీ విషయం కూడా ఉంది సార్. ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే
వీడు వీన్ సిటిజన్షిప్ గురించి వీడు అప్లై చేసినప్పుడు ఆక్యుపేషన్ అనేది స్టూడెంట్ అని ఉంది, ఏదైతే వీని లెటర్ 2018 లో వీడు వచ్చినప్పుడు. కానీ వాడు 2010 నుంచే వాడు వర్కింగ్ ఉన్నాడు కదా. మరి 2010 నుంచి వర్కింగ్ ఉన్నప్పుడు వాడు గవర్నమెంట్ తోని అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ ని చీట్ చేసినట్టే కదా. అంటే గవర్నమెంట్ ని చీట్ చేసిండు అంటే అది కూడా చాలా పెద్ద నేరమే కదా. సో ఇవన్నీ చూస్తే మేము కూడా అనుకుంటున్నాం ఇది 100% వీడు కావాలనే ఇండియన్ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ కూడా మేము అనుకుంటున్నాం. వాడు ఉండే ఏరియా లంగర్ హౌస్, నియర్ బై అంతా డిఫెన్స్ కాలనీస్ ఉంటాయి. అంటే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అంతా ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాడు ఏదైనా కుట్ర చేసి కావాలని అక్కడ ఉండేసి అక్కడ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు లోకల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో కూడా మెల్లగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడ పంపించచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో వీని వెనకాల ఉన్న ఎవరెవరైతే వీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళది కూడా పూర్తిగా ఎంక్వైరీ జరగాల. ఇంకోటి 100% ఇప్పుడు దేశంలో జనాభా సంఖ్య తక్కువ ఏం లేదు, మన దేశంలో చాలా మంది అయిపోయారు. ఈ పాకిస్తాన్ లో కొత్తలోకి ఇవ్వాల్సిన అవసరం మనకేంది, వీళ్ళకి రిటర్న్ పంపించేసి అయిపోతుంది కదా. ఇప్పుడు వాడు వచ్చి ఇక్కడ నుంచి దేశానికి గుద్దరిచ్చేది లేదు, వాడు ఇట్లా ఇక్కడ వచ్చేసి అమ్మాయిలను మోసమే చేస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి మనకు అవసరమా? విశాల్, కీర్తి మీకు ఎప్పుడు అనిపించిందా? కీర్తి మీకు అంటే ఇట్లా వేరే వాళ్ళతో స్నేహం చేయటం కానీ, ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఇట్లాంటి కొంత ఈ సీక్రెట్గా పనిచేయడం, ఇటువంటి అనుమానాలు ఉన్నాయా మీకు? మీరు రెగ్యులర్గా దగ్గరగా చూసిన వాళ్ళు కదా. కీర్తి ఎలా చేస్తుందని మేము అనుకోమండి. అలా అయితే ఈ ఒక విషయం చెప్తానండి. నో అంటే సాధారణంగా ఇప్పుడు మన విశాల్ చెప్తున్నట్టుగా స్లీపర్ సెల్స్ టెన్షన్ హైదరాబాద్కు ఉంది, చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ నిఘా వర్గాలకు తెలుసు. ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత కూడా అటువంటి చర్చ జరిగింది. కీర్తి, ఈ ఫహద్ని చూస్తే మీకు అటువంటి అనుమానాలు ఎప్పుడైనా కలిగాయా? యాక్చువల్లీ ఏమైందంటే సార్, నేను ఉండేది సికింద్రాబాద్, మా మదర్ వాళ్ళ ఇల్లు కూడా సికింద్రాబాద్. నేను అక్కడ వెళ్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నన్ను డ్రాప్ చేసేసి వీడి ఫ్రెండ్స్ని కలవడానికి అటు ఇటు వెళ్తూ ఉంటాడు. డ్రాప్ చేయడం వరకు, పిక్ చేయడం వరకు. మేబీ హీ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సైడ్ ద హౌస్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడికి వచ్చేసి నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తానని వెళ్తాడు. మా ఇల్లు అక్కడే సికింద్రాబాద్ క్లబ్ దగ్గరే. దట్స్ ఆల్సో డిఫెన్స్ ఏరియా. సో ఐ వుడెంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఇంకోటి, తన ఫోన్ యాక్సెస్ కూడా నాకు ఆల్ ద టైమ్ లేదు. నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, మార్నింగ్ వస్తాను, ఐఎమ్ మోస్ట్లీ స్లీపింగ్. దాని తర్వాత ఆఫీస్ అది ఇది మళ్ళీ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ అండి. సో నేను అంతగా మూమెంట్స్ గమనించలేదు. వాళ్ళ కాన్వర్జేషన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెరీ క్లోజ్డ్. వాళ్ళ బ్రదర్స్ మాట్లాడుకుంటారు, లేకపోతే వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ కాన్వర్జేషన్స్ జరుగుతుంటాయి. మనం అక్కడ కూర్చునేటప్పుడు మన ముందు ఎలా ఓపెన్ గా మాట్లాడతారు. జస్ట్ మెకానికల్ లైఫ్ లా గడిపారు అంతే. ఇంకా అంటే ఇది పాకిస్తాన్ సిటిజన్షిప్ మీద దీనిపైన ఫైట్ చేయడం కానీ చేయబోతున్నారా మీరు విశాల్ కలిసి? విశాల్ 200% చేస్తాం. ఎందుకంటే మేము భారతీయులం, భారతదేశం మా మాతృభూమి అనే మేము ప్రతిజ్ఞ చేశాము చిన్నప్పుడే. అది కాకుండా ఇప్పుడు ఇలాంటి వెధవలందరూ వచ్చి మన దేశానికి ముప్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చాలా చాలా ప్రీషియస్ మనకి భారతదేశంలో చాలా మందిని కాపాడుకోవడం. కాబట్టి మన దేశ భద్రత మనకు అవసరం. కాబట్టి మేమందరం కలిసి దీనిపైన చాలా పెద్ద 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 ఉద్యమాలు అయినా కూడా చేయాల్సిందే. వాడు వెళ్ళిపోవాలి ఎక్కడ వరకైనా. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతోంది అన్ని కూడా మేము లోతుగా మేము కూడా పరిశీలన చేస్తామండి. మా వరకు మేము ప్రతి అఫీషియల్ కలుస్తాము, ఏమేమి చేయాలి అన్ని ఇస్తాము, రిప్రజెంటేషన్ ఇస్తాము. మా వరకు మేము ఏం సేకరిస్తామో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కన్ఫర్మ్ గా మేము చేస్తామండి. లీగల్ ఫైట్ కూడా చేస్తాం దీనికోసం ఖచ్చితంగా. రైట్ థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ విశాల్. కీర్తి, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎందుకంటే మీరు బతికి బయటపడ్డారు. నిజం చెప్పాలంటే ఒక నరకం నుంచి బయటకు వచ్చారు. హ్యాపీగా ఉండండి అని కోరుకుంటాం. అంతకుమించి ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు. ఫైట్ అయితే చేయండి. యా, ఒక్క విషయం తిరుమల గారు, వీళ్ళు ఇక్కడ ఈ ఫ్యామిలీలో కొంతమంది ఓటింగ్ కూడా చేస్తున్నారు. ఇండియాలో ఎలా చేస్తున్నారు? ఓటింగ్ కూడా ఎవరిచ్చారు ఓటు హక్కు? ఇది కూడా తీయాలని, ఇది నేను ఖచ్చితంగా మనం దీని గురించి కూడా మేము అన్నీ తీస్తాం. రైట్ ఈ విచారణలో అన్నీ బయటకు వస్తుండొచ్చు. అది మొత్తానికి ఇది ఒక పాకిస్తానీ హైదరాబాదులో యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్న సంఘటన ఒక పెళ్లితో బయటపడింది. కీర్తి అనే ఒక విక్టిమ్తో బయటపడింది. మీరు ఈ పాకిస్తానీని ఏం చేయాలని కోరుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.